బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఉల్లంఘిస్తూ నిబంధనలను తొంగలో తొక్కుతున్నారు. శనివారం సాయంత్రానికే ప్రచార గడువు ముగిసిన బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రచారం నిర్వహిస్తూ డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇవాళ పటాన్చెరు పట్టణంలోని పలు బస్తీల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. గడువు ముగిసిన ప్రచారం పేరుతో ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అడ్డగోలుగా దోచుకుంటున్నారని, డబ్బులతో గెలవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల ఉల్లంఘనను పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఉల్లంఘిస్తూ నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు. శనివారం సాయంత్రానికే ప్రచార గడువు ముగిసిన బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రచారం నిర్వహిస్తూ డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇవాళ పటాన్చెరు పట్టణంలోని పలు బస్తీల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గడువు ముగిసిన ప్రచారం పేరుతో ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అడ్డగోలుగా దోచుకున్న డబ్బులతో గెలవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.